RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నేడు నారాయణఖేడ్ కురుమ యువత ఆధ్వర్యంలో ఆనాడు 1971 ముందున్న అర్ధ సంచార జాతులుగా ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ మళ్లీ పునరుద్ధరించాలి. లేదు కర్ణాటకలో కురుమలకు ఎస్టీ ఉంది కావున మనల్ని కూడా ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని నారాయణఖేడ్ నియోజకవర్గ కురుమ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమంలో భాగంగా త్వరలో కురుమల ఇష్టదైవం మైలర్ మల్లన్న దేవస్థానం బీదర్ వద్దకు కంక్టి నుండి తేదీ 7/1/2025 శనివారం నుండి 8 ఆదివారం 2 రోజులు భారీ ఎత్తున పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కురుమ యువత జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, యువత అధ్యక్షుడు లోండే నరసింహులు, మాల్గొండ మల్లేష్, జైపాల్, వివిధ మండల బాధ్యులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ కుర్మ. నేను సంగారెడ్డి జిల్లా కురుమ యువత జాయింట్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్గా బీసీబీలో ఉన్న కుర్మలు కానీ బీసీడీలో ఉన్న గొల్లలు కానీ గొల్ల కుర్మలకు యాక్చువల్గా బీసీఏ రిజర్వేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్ అనేది అర్ధ సంచార జాతి, వనజాతి ఆ గ్రూప్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కానీ అప్పుడున్న అనంతరామ కమిషన్ ఏమేమి అంటే గొల్ల కుర్మలు గొర్రెలు మేకలు కాస్తుండడం వల్ల వీళ్ళని బీసీబీగా బీసీడీగా కొందరేసింది. కానీ కొన్ని ఎన్నో కమిషన్లు కూడా ఈ గొల్ల కుర్మల్ని అర్ధ సంచార జాతి గుర్తించమని ఈరోజు 2003లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా గుర్తించింది. కాబట్టి మా కోరిక ఏంటంటే బీసీబీలో ఉన్న కుర్మల్ని అర్ధ సంచార జాతిని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ వెనుకబడిన నారాయణఖేడ్ ప్రాంతం నుండి మేము యువకులుగా భుజాలపైన మోయాలనుకున్నాం. ఖచ్చితంగా ఉద్యమాన్ని ఈ వెనుకబడిన నారాయణఖేడ్ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉద్యమం తీసుకెళ్లాలని ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ అనేది గతంలో 1955 నుంచి 70 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండే. దానివల్ల ఈ గొల్ల కుర్మలు చాలా లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్ ఎత్తిపోయడం వల్ల గొల్ల కుర్మలు ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక కానీ ఎక్కడ కూడా రాజకీయంగా వాటా లభించలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేతకు గురిపడుతుంది. అదే ఎస్ఎన్టీ రిజర్వేషన్ మనకు ప్రత్యేకంగా ఉన్నట్లయితే మన వాటా ఎవరు ఎత్తుకోరు, మనకి ఎవరు అడ్డు రారు. కాబట్టి మనం ప్రత్యేక ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉద్యమించాలి. ఇప్పుడు మన పక్కకున్న మహారాష్ట్రలో మరాఠీలు కానీ, గుజరాత్లో పటేళ్లు కానీ, ఉత్తరప్రదేశ్లో జాట్లు కానీ, ఆంధ్రప్రదేశ్లో కాపులు కానీ, ఇలా రకరకాల రిజర్వేషన్ ఉద్యమంతో ఎన్నో లాభాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా వెనుకబడిన ఈ నారాయణఖేడ్ నుంచి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఎత్తుకొని మన రాబోయే రోజుల్లో కుర్మలు కానీ గొల్లలు కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయ వాటా పొందాలంటే వాళ్ళకి ఒకటే ఉన్న మార్గం, రిజర్వేషన్ ఒకటే మార్గం. కాబట్టి ఎస్ఎన్టీ రిజర్వేషన్ కోసం అందరూ ఉద్యమించాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ధన్యవాదం. నా పేరు మల్గొండ, కాన్స్టెన్సీ కుర్మ సంఘం ఉపాధ్యక్షుడిని. ఈరోజు యువత ఆధ్వర్యంలో కంటి నుంచి మైలారు వెళ్ళడం జరుగుతుంది. రేపు సట్టి మాసం కాబట్టి మా కులదేవుడు మల్లన్న. కాబట్టి ఈరోజు ఎస్ఎన్టీ ఇదేంటంటే ఎస్ఎన్టీ రిజర్వేషన్ కావాలని అక్కడ నుంచి కంటి నుంచి మారుమూలమైన కంటి మండలం నుంచి వీరపల్లి ఆలయం, అక్కడ ఆలయం ఇట్లా పెండింగ్ ఉన్నది. అక్కడ నుంచే విద్యను సురువు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇంతకుముందు ఇదే యువత దొడ్డి కొమ్మర విగ్రహం పెట్టడానికి ఇట్లా ఇదే యువతకు తెలంగాణ నిండా పరిచయం చేయడం జరిగింది. తెలంగాణ నిండా నారాయణఖేడ్లో ఉన్న తొలి విగ్రహం నారాయణఖేడ్ నుంచి మారుమూల నారాయణఖేడ్ నుంచి తెలంగాణ మొత్తం దొడ్డి కొమ్మర విగ్రహం పెట్టడం జరిగింది. కుల బంధువులందరూ సహకరించినారు తెలంగాణ మొత్తం. అట్లాగే ఈరోజు మాది ఒక ఊర్లో ఉండేటోళ్ళం కాదు, ఒక ప్రాంతంలో ఉండేటోళ్ళం కాదు, సంచార జాతి అంటారు మాకు కుర్మలం. ప్రతి జాగాలో గొర్రెలు మేపుకుంటూ పోబడుతుంది, చేనుకు ఏటి పడితే పోబడుతుంది. కాబట్టి మాకు ఇట్లా ఎస్ఎన్టీ రిజర్వేషన్ దాంట్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి కోరుతున్నది ఏంటంటే, మాకు ప్రభుత్వం కంటే ముందు ఇట్లా మాట ఏం జరిగింది పెద్దలు కొందరు, దాని పట్ల ఎస్ఎన్టీలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇట్లా మాకు చేర్చాలని మాది నారాయణఖేడ్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదం. నారాయణఖేడ్ మండల అధ్యక్షునిగా బాధ్యత వహిస్తా ఉన్నా. మాకు కురుమలు అంటేనే అర్ధ సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు. సగం రోజులు 6 నెలలు సంవత్సరానికి 365 రోజులు అయితే సగం రోజులు ఇంటికాడ ఉంటారు, సగం రోజు గొర్రె మేపడానికి ప్రతి ఒక్క కాలానుగుణంగా బయటికి వెళ్ళి మేపుతా ఉంటారు. కాబట్టి మా కురుమలకు గొల్లలకు 1972 కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్ఎన్టీది, అది దానికి పునరావృతం చేసి ఆ రిజర్వేషన్ కావాలని నారాయణఖేడ్ కురుమ యువత తరఫు నుంచి 2021లో కూడా మన మైనార్ మల్లన్న టెంపుల్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది నారాయణఖేడ్ మండలం నుంచి. అదేవిధంగా ఈ రోజు కూడా
నారాయణఖేడ్ మండలం నుంచి అయినటువంటి కంటి మండల బీరప్ప గుడి నుంచి మైలార్ మండలం టెంపుల్ దాకా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు కూడా 200 నుంచి 500 మందితో ఆ రోజు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజు నారాయణఖేడ్ కుర్మేత్తర్ నుంచి ఒక 1000 మంది నుంచి మైలార్ మండలం టెంపుల్ దాకా పాదయాత్ర చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క గడప నుంచి కూడా నా కుర్మ సోదరులు కానీ గుల సోదరులు కానీ ప్రతి ఒక్కరు గడప నుంచి ప్రతి ఒక్కరు దీనికి హాజరై మన ఏదైతే హక్కు ఉందో హక్కును సాధించుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 1970 నుంచి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం తీసినటువంటి ప్రభుత్వం కూడా దానికి మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కల్పించాలని నా యొక్క అమలు చేయాలని కోరుతా ఉన్నా. రాబోయే భవిష్యత్ తరాల నుంచి కూడా రాబోయే రోజులలో కూడా నారాయణఖేడ్ కుర్మేత్తర్ నుంచి పెద్ద ఎత్తున కొమరెల్లి మల్లన్న కూడా పాదయాత్ర చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా నుంచి కానీ ప్రతి ఒక్క మండలం నుంచి కానీ ప్రతి ఒక్క గడప నుంచి ప్రతి ఒక్క కుర్మ యువకులు తల్లి రావాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో కూడా ఒక్క మంత్రి పదవి కూడా లేదు మాకు. ఇంతకుముందు ఏదైతే రాజ్యాంగం రాసి నుంచి కూడా మా గొల్లలకు కానీ కుర్మలకు కానీ ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ ఏదైతే మంత్రి పదవులలో అవకాశం కల్పించారో ఈ ప్రభుత్వం కూడా మంత్రి పదవి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా. ఇదే విధంగా రేపు జరగబోయే 7వ తారీఖు నాడు శనివారం రోజు మన కొమరెల్లి మైలార్ మండలం టెంపుల్ దాకా పాదయాత్రలో ప్రతి ఒక్క కుర్మ పాల్గొనాలని కోరుతా ఉన్నా. జై కుర్మ జై కుర్మ ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా నాటి నుంచి నేటి వరకు చూసుకున్నట్టయితే నాడు 1947 నుంచి 1978 వరకు మనకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అక్కడ అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో తీసుకుంటే మన ఎస్టీ రిజర్వేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి కుర్మలకు. గతంలో హైదరాబాద్ కర్ణాటక అంటే మనకు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటకలోని 2 జిల్లాలు కూడా మన హైదరాబాద్ కర్ణాటకలో ఉంటే 4 జిల్లాలు మహారాష్ట్ర అయి ఉండే పాత హైదరాబాద్ లెక్క ప్రకారం అయితే అక్కడ ఎస్టీ ఉన్నది, మనం ఇక్కడ బీసీ ఉన్నాము. అక్కడ మన పిల్లలను వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ పిల్లలను మనం చేసుకుంటున్నాము. మనం అంతా చుట్టాలం ఉన్నాము. మనం పేర్లు కూడా మల్గొండ, ఎల్లుగొండ, రామగొండ, బొమ్మగొండ పెట్టుకుంటున్నాము. వాళ్ళ పేర్లు కూడా మల్గొండ, రామగొండ, ఎల్లుగొండ అనే ఉన్నాయి. కాబట్టి అక్కడ వాళ్ళకేమి ఎస్టీ రిజర్వేషన్ వర్తిస్తుంది, ఇక్కడ మనకేంది మా బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి మనకు ఎస్టీ కావాలని, ఎందుకంటే కర్ణాటకలో ఎస్టీ ఉన్నది కాబట్టి కర్ణాటక సరిహద్దు అయినటువంటి కంటి మండలం నుంచే బీరప్ప గుడి నుంచి మన మైలార్ మల్లన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న స్ఫూర్తిని తీసుకొని వచ్చి మనం కూడా ఎస్టీ రిజర్వేషన్ సాధించాలనే ఒక ఉద్దేశంతో మనం పోతున్నాము. ముందుగా శనివారం పొద్దున 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడ చేరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే అదేవిధంగా మొన్న జరిగినటువంటి బీసీ కులగణనలో కూడా మనకు ఇక్కడ మన నారాయణఖేడ్ విషయానికి వస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు కూడా మన బీసీలోనే ఉంటారు, పెద్ద కుల వాళ్ళు కూడా మన బీసీలోనే ఉన్నారు. అందుకని జనాభా దామాషా ప్రకారం మనకు రిజర్వేషన్ కేటాయించాలి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లు అని కూడా అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మన సంచారి జాతిని అంటేనే 3 నెలలు ఇంట్లో 9 నెలలు బయట దేశం మీద గొర్రెలు మేపుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థని పెంపొందడానికి మనలో సంచారం వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు పాము కాటు కానీ పిడుగుపాటు కానీ వడదెబ్బ కానీ చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, వాళ్ళ గొర్రెలకు కూడా గొర్రెల ఉత్పత్తి మన మాంసం ఉత్పత్తి పెంచడానికి కూడా వివిధ రకాల లోన్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ముందుగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎస్టీ రిజర్వేషనే ముఖ్య కారణం కాబట్టి అక్కడ ఎస్టీలో ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా ఎస్టీ కావాలనే ఒక ఉద్దేశంతో మనం పాదయాత్ర చేస్తున్నాం. ఆ పాదయాత్ర కూడా విజయవంతం చేయాలా. ఇదే విజయంలో లాస్ట్ మాసంలో మన దొడ్డి కొమరయ్య నుంచి కొమరవెల్లి మల్లన్న వరకు కూడా పాదయాత్ర చేస్తున్నాము. ఇప్పుడు జరిగేటువంటి పాదయాత్ర ఒక 2000 మందితో చేస్తున్నాము. ఆ కొమరవెల్లి మల్లన్నకు ఒక 5000 మందితోని పాదయాత్ర విజయవంతంగా చేసి ఎస్టీ రిజర్వేషన్ సాధిస్తాము. అదేవిధంగా మనకు మొన్నటి వరకు చట్టసభలో ఎలాంటి పదవి లేకుండే మొన్న బీర్లా ఐలయ్య గారికి కూడా వచ్చింది కాబట్టి మన మంత్రి పదవిలో మన బీర్లా ఐలయ్య గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మన నారాయణఖేడ్ కుర్మ యువత నుంచి డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.